ఏపీ తెలంగాణలో సమ్మర్ సీజన్ కాస్త రెయినీ సీజన్ గా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా జోరుగా వానలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు భయపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం ఎండల తీవ్రత, సాయంత్రానికి ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. దీంతో ఐకేపీ కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసిపోయింది. ఉదయం ఎండలు కాస్తుండగా సాయంత్రానికల్లా ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తుండటంతో ధాన్యమంతా తడిసిపోతోంది. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమైపోతున్నారు. ధాన్యం రాసులపై టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ గాలులకు అవి కొట్టుకుపోయి వడ్లు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 11 జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 3 రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని ప్రకటించింది. ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాలని వర్షాలు వేయడం లేదు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో కూడా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం పడింది. ఓవైపు ఎండ దంచి కొడుతోంది, మరోవైపు వాన పడుతుండటంతో జనం ఆశ్చర్యపోతున్నారు.